ఈ మాక్ డ్రిల్ అనేది ఒక పెద్ద చర్య కోసం జరుగుతున్న సన్నాహాలకు ఒక సూచన. ఈ మాక్ డ్రిల్లో ఏమి జరుగుతుందో కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మొదటగా ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్ను ఆన్ చేస్తారు. ఈ సైరన్ దాడి హెచ్చరిక అని సూచిస్తుంది. మాక్ డ్రిల్లో పౌరులకు, విద్యార్థులకు సివిల్ డిఫెన్స్ కోసం శిక్షణ ఇస్తారు. అంటే దాడి జరిగినప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలి లేదా చుట్టుపక్కల ఉన్నవారిని ఎలా రక్షించాలి అనే దాని గురించి సమాచారం ఇస్తారు. అంతేకాదు, క్రాష్ బ్లాకౌట్ పరిస్థితిలో ఏమి చేయాలో కూడా చెబుతారు. దాడి సమయంలో లైట్లు ఆర్పడం, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా తెలియజేస్తారు. ముఖ్యమైన సంస్థలను వీలైనంత త్వరగా దాచిపెట్టే ఏర్పాటు చేస్తారు. ప్లాంట్లు మరియు అవసరమైన ప్రదేశాలను శత్రువుల నుండి రక్షించడానికి వాటిని ఎలా దాచాలో కూడా వివరిస్తారు. దాడి జరిగినప్పుడు తరలింపు ప్రణాళిక ఏమిటి? ప్రజలకు దీని గురించి సమాచారం ఇస్తారు. దీనికోసం రిహార్సల్ కూడా చేస్తారు. 1971 యుద్ధం తర్వాత, అంటే 54 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఈ తరహా మాక్ డ్రిల్ జరగడం చాలా గొప్ప విషయం. మోడీ ఏమి చేయబోతున్నారో పాకిస్తాన్ ఇప్పటికే షాక్లో ఉంది. ఇప్పుడు మాక్ డ్రిల్ వార్త యుద్ధ సైరన్ మోగినట్లు చెబుతోంది. ఇవి చివరి క్షణాలు. దేశాన్ని సిద్ధం చేస్తున్నారు, పౌరులను కూడా సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ ఇది జరిగితే అత్యంత దారుణమైన పరిస్థితికి సిద్ధంగా ఉండమని చెబుతున్నారు. కాబట్టి మీరు ఏమి చేయాలో మీకు తెలియాలి. ఉదాహరణకు, ఎయిర్ స్ట్రైక్ జరిగితే ఎదుటి వారు కూడా ఏదైనా చేయవచ్చు. కాబట్టి రాత్రిపూట బ్లాక్ అవుట్ చేస్తే పైన నుండి ఇది నివాస ప్రాంతమా కాదా అనేది కనిపించదు. ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తారు. మాక్ డ్రిల్లో ఇంకేముంది? ఏం జరగబోతోంది? కేవలం పౌరులే కాదు, సైన్యం కూడా ఎలా డ్రిల్ చేస్తోందో ఈరోజు మీకు చూపిస్తాను.